తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మల్టిపుల్ లేబుల్ని ఎలా డిస్ప్లే చేస్తాము అనేది మనము నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ ఎపిసోడ్లో మనము ఈ మల్టిపుల్ లేయర్స్ని మల్టిపుల్ కలర్స్లో మనం ఎలాగ డిస్ప్లే చేసుకుంటాము అనేది మనం చూద్దాం. సో అంతకంటే ముందు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది చూడండి. ఇక్కడ మనకి ఇస్త్రీది ఒక అఫీషియల్ ఇది హెల్ప్ లింక్ అనమాట. సో ఇందులో మనకి అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి లేబుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మనం టెక్స్టింగ్ ఎలా చేసుకోవచ్చు, కలరింగ్ ఎలా చేసుకోవచ్చు, తర్వాత బోల్డ్ ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటుంది. సో నేను ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే, మనకేంటంటే మనం ఈ కమాండ్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఉంది కదా లేబులింగ్ స్టైల్ అని, ఇది తీసుకున్నాం కాపీ. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్, లేబుల్ ప్రాపర్టీస్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను వేస్తాను. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ సిఎల్ఆర్ రెడ్ 255 అండ్ ప్లస్ టెక్స్ట్ అండ్ సిఎల్ఆర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ టెక్స్ట్ ప్లేస్లో మనకి మన లేబుల్ ఉంది కదా, ఈ లేబుల్ని మనము తీసుకొని రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నేను కట్ చేసి ఇక్కడ వేస్తున్నాను వేసి, సో ఈ మన స్టేట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఒకసారి రన్ చేయండి. ఓకే, అప్లై. చూడండి, స్టేట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది మనకి మన స్టేట్ నేమ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. సో అలా కాకుండా మనకి ఇక్కడ చూడడానికి స్టేట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లోనే ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇది ఉంది కదా ఈ కలర్ రెడ్ అనేది, దీన్ని కట్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ తీసేయండి, ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు ప్లస్ యాడ్ చేయండి. చూడండి, ఓకే, రెడ్ అయింది కదా. ఇది చూడండి ఇక్కడ నుంచి, సో ఇక్కడ వరకు మనకి ఒక కమాండ్ అనమాట. ఓకే, సో సేమ్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఇది తీసుకుంటాం ఇక్కడ. ఓకే, కాపీ, ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ పాపులేషన్ ముంగట మనం పేస్ట్ చేద్దాం అండ్ ప్లస్ అందాము, తర్వాత ఎస్టిమేటెడ్ పాపులేషన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఉంది కదా స్టేట్. ఓకే, సిఎల్ఆర్ పెడతాం. ఇక్కడ మళ్ళీ కలర్ రెడ్, ఇక్కడ ఎస్టిమేటెడ్ పాపులేషన్, ఇది ప్లస్ ప్లస్. సో ఎస్టిమేటెడ్ పాపులేషన్ కూడా రెడ్ కలర్లోనే వచ్చింది. సో ఫస్ట్ మనం ఈ కమాండ్లు పేస్ట్ చేసుకుందాము, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి. సో ఆ తర్వాత మనం కలర్స్ మార్చుకుందాం. ఓకే, కాపీ. ఇప్పుడు ఏంటిది మనకి ఇక్కడ ర్యాంక్, సో ర్యాంక్కి ముంగట వేసేద్దాం. ఓకే, తర్వాత ప్లస్ ప్లస్, మళ్ళీ అగైన్ ప్లస్, ఇక్కడ సిఎల్ఆర్. ఓకే, సో ఇప్పుడు ఈ మూడు కూడా మనకి రెడ్ కలర్లో వచ్చినాయి. ఓకే, సో ఫస్ట్ రెడ్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కలర్ రెడ్. ఇక్కడ చూసారు కదా కలర్ రెడ్ 255, అంటే 255 కలర్స్లో మనకి రెడ్ కలర్ని చూస్ చేసుకున్నది. ఓకే, ఎస్టిమేటెడ్ పాపులేషన్ వచ్చేసి మనము గ్రీన్లో చూపిద్దాం. ఓకే, తర్వాత ఇది ర్యాంక్ వచ్చేసి మనము బ్లూలో చూద్దాం. చూడండి, ఓకే, సో ఈ రకంగా మనకి కలర్స్ అనేది మారుతాయి అన్నమాట. చూడండి, సో మనకి ఇందులో ఈ లింక్లో నుంచి మనము ఒకవేళ బోల్డ్ చేసుకోవాలన్నా ఎలా చేసుకోవాలి, సో మనకు ఓన్లీ ఒక టెక్స్ట్ మాత్రమే కదండి ఈ బోల్డ్ ఎలా చేసుకోవాలి. బోల్డ్ అండ్ టెక్స్ట్ అండ్ బోల్డ్, ఇక్కడ చూడండి బోల్డ్ అని పెట్టి టెక్స్ట్ లోపల మధ్యలో మనకి ఏం చేస్తామంటే మనకు కావాల్సిన మన ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ని మెన్షన్ చేసి మనము బోల్డ్ అంటాం. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. నేను ఇది కట్ చేసుకుంటున్నాను. నేను మీకు ఇది చూపించడానికి మాత్రమే. సో దీన్ని ఇక్కడ నేను స్టేట్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ బోల్డ్ వచ్చింది కదా. సో ఈ రకంగా మనకి చేసుకోవడం అనమాట. కలర్స్ని డిస్ప్లే చేసుకోవడం, మనకి ఏ విధంగా లేబుల్ ఎలా కావాలంటే అలాగా మనము డిస్ప్లే చేసుకోవడం. సో నేను ఈ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దీన్ని చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ కలర్ లేబుల్ కలరింగ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కానీ మీరు మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.